మిత్రులారా, నిత్యము యూట్యూబ్లలో ఆయుర్వేద మందుల గురించి వింటూ వస్తున్నారు. వినటం మంచిదే కానీ మన శరీరంలో మన ఇంట్లో బాధపడే స్త్రీల గురించి, స్త్రీలకు మంచి రెమెడీ చెప్తున్నాను. మీరు ఈ రెమెడీ వాడుకొని మీ మీ ప్రాబ్లాలు, అంటే మీకున్న ప్రాబ్లాలు మీరే తగ్గించుకోవాలని, మీరే ఈ మందు చేసుకొని వాడాలని చెబుతున్నాను. ఎందరో ఆడపిల్లలు, ఎందరో చదువుకునే పిల్లలు, ఎందరో 30-35 ఏండ్ల వయసు వచ్చిన ఆడవాళ్ళు చాలా బాధపడుతుండ్రు. పీసీఓడి వ్యాధులతోటి చెప్పుకోలేక, వాళ్ళు చెప్పుకుంటే మమ్మల్ని ఎక్కడ జనములు ఎగతాళి చేస్తారని, చెప్పుకోకుండా ఉంటే ఆ గర్భంలో బాధ కలిగించి ఎంతో ఇబ్బంది పెడుతున్న ఆ వ్యాధులకు నేను మంచి రెమెడీ చెబుతున్నా. దయచేసి వినండి. విని మీరు ఆలోచన చేసి ఈ మందు చేసుకోవాలా, ఈ మందు చేసుకుంటే మీకు రిలీఫ్ వస్తుంది. గర్భాశయంలో వైట్ ఇన్ఛార్జి, వైట్ అయితా స్త్రీలు చెప్పుకోలేక ఆ వైట్ బట్టలు స్మెల్ వస్తా, కాళ్ళు చేతులు లాగుతూ ఎంతో నీరసంగా బాధపడుతున్న మా సిస్టర్లకు, మా అక్కగారికి, మా మేనకోడళ్లకు, మా బిడ్డలకు నేను చెప్తున్నాను. ఈ రెమెడీ చేసుకోండి. మీరు ఈ రెమెడీ చేసుకొని వాడండి. చదువుకునే పిల్లలు హాస్టల్లో ఉంటారు కనుక వాళ్ళకి నెలసరి కరెక్ట్గా రాదు. రాని పక్షంలో బాధపడుతుంటారు. వారికి నెలసరి వచ్చినా ముట్టు సూల నొప్పి కూడా వస్తుంటది. అట్లాంటి వాళ్ళు బాధపడుతుంటారు చెప్పుకోలేక. తల్లిదండ్రికి దూరం ఉంటారు కనుక వాళ్ళు చదువు నిమిత్తమై దూర ప్రాంతంలో చదువుతుంటారు. మా ఆడబిడ్డలు ఈ రెమెడీ చేసుకోండి. ఏడి వలన వైట్ ఇన్ఛార్జ్ అవుతుంటది. చెప్పుకోలేక అదే హాస్టల్లో పత్యాలు ఉండవు కనుక గోంగూర, తోటకూర ఇట్లాంటి అన్ని చేస్తుంటారు కనుక ఒంట్లో వేడి ఎక్కువై వైట్ ఇన్ఛార్జ్ కూడా వాళ్ళకు జరుగుతుంటది. అట్టి వారందరికీ మన వాళ్ళందరికీ, మన స్త్రీలకు, మన అక్కగారికి, మన చెల్లెళ్లకు, మన బిడ్డలకు, మన మేడగోడళ్లకు మంచి రెమెడీ చెబుతున్నాను. మీకు మీరు చేసుకోండి. చేసుకున్న తర్వాత ఎలాగుందో మాకు తెలియపరచండి. ఇది పక్క రిలీఫ్, పక్క గ్యారెంటీ. ఈ విధంగా నీటి బుడగలుంటే బిడ్డలు కలగరని చెబుతుంటారు. డాక్టర్ల కాడికి పోతే నీటి బుడగలు తగ్గాలమ్మా, నీటి బుడగలు తగ్గితే నీకు బిడ్డలు అవుతారని ఎక్సర్ తీసి స్టానికి తీసి చెబుతుంటారు. అట్టి వారికి కూడా ఈ మందు పనిచేస్తుంది అనేక రకాలుగా. ఈ మందు గచ్చపప్పు, గచ్చకాయలతోటి పగలగొట్టి శుభ్రంగా ఆవు నెయ్యిలో శుద్ధి చేసి, మిర్చి పట్టు కావచ్చు, వాళ్ళు రోట్లో నూరు కావచ్చు, మిర్చి పట్టు కావచ్చు, రోట్ల నూరు కావచ్చు. దీనికి తప్పేం లేదు. కాబట్టి శుద్ధి చేసుకోకుండా వాడొద్దు. ఇది ఇసముతో కూడిన పని, కొంచెం వాంతి చేస్తుంది, బహు చేదు ఉంటది కనుక మీరు శుద్ధి చేసుకోండి. ఒక 100 గ్రాములు గచ్చపప్పు, కచ్చకాయలు దొరుకుతాయి. ఆ కచ్చకాయలు మనం చిన్నప్పుడు ఆటలాడుతా రాతి మీద రుద్ది ఇట్లా పెడితే చెరక్కిన కాలుతుంటాయి. ఆ విధంగా ఒక 100 గ్రాములు కచ్చపప్పు తీసుకోండి. బాగా వేయించండి ఆవు నెయ్యిలో. మిర్చి పట్టుకోండి. మిర్చి కన్నా రోట్లేసి నూరితే బాగా మెత్తగా నూరుతుంది. జల్లికి రాదు బిడలారా, జల్లికి రాదు. అక్కలారా, మీరు చెబుతున్న అనుభవంతో చేయండి. మెత్తగా నూరండి. దానికి కాంపిటీషను మిరియాల పొడి తీసుకోండి. ఇది ఎంత ఉందో అంత మిరియాల పొడి తీసుకొని బాగా నూరండి. నూరి ఇది ఏం చేస్తారంటే, తేనెలు కానీ లేదు, తేనెలో తింటే చేదు కనుక నేను చెప్తున్నా, ఇట్లాంటి క్యాప్సము ఆన్లైన్లో మనకు దొరుకుతాయి. ఈ క్యాప్సము మీరు నింపుకోండి. నింపి
ఒక 15 రోజులు వాడండి. 15 రోజులు వాడితే మీ మీ ప్రాబ్లాలు మొత్తం క్లియరెన్స్ అయితే, మీ ప్రాబ్లాలు ఏదున్నా నెలసరి రాకపోయినా, మరి వైట్ ఇన్ఛార్జ్ ఎక్కువ అవుతున్నా, తెలుపు ఎక్కువ అవుతున్నా, నెలలో ముట్టుసూళ్ళు నొప్పి వచ్చినా, మరి కడుపులో నీటి బుడగలో వస్తున్నా, ఇవన్నీ కూడా క్లియరెన్స్ అయితే గర్భాశయ వ్యాధులు మొత్తం తగ్గిపోతున్నాయి. మీరు ఇది చేసుకోండి, మీరు వాడండి, మీ జబ్బును మీరే తగ్గించుకోండి. డాక్టర్ల కాడికి పోయినా ఇది చిగ్గుకరమైన విషయం కాబట్టి స్త్రీలు చెప్పలేరు. చెప్పిన ఒక విధంగా ఉంటది వాళ్లకు. మరి ఆ విధంగా మీరు చేసుకొని రహస్యంగా రహస్యం అంటే మేము చెబుతున్నాం కనుక మీకు మీరు చేసుకొని చక్కగా ఒక 20 రోజులు కానీ, ఒక 15 రోజులు కానీ, లేదు మేము చేసుకొని ఇంకా అన్ని రోజులు మేము పత్యాలతో, పత్యం అంటే ఏం పత్యం లేదు దీనికి, కొంచెము ఆలుగడ్డ, కొంచెము గోంగూర తగ్గించండి. ఆ తర్వాత అన్ని కూరగాయలు, నాన్ వెజ్ మటుకు వాడద్దు సిస్టర్లారా, నాన్ వెజ్ వాడద్దు. ఈ మందు వాడిన రోజులు మటుకు మీరు వాడుకోండి. మీకు ఎలాగుందో మాకు తెలియపరచండి. లేదు మేము చేసుకోలేమంటే క్యాప్సమ్ రూపకంగా ఈ మందు మేము పంపిస్తాము. మరి మాకు ఫోన్ చేయండి. నా పేరు మోజెస్, నా నెంబర్ చెబుతాను. నేను శ్రీశైలం ప్రాంతంలో ఉంటాను. మరి నా నెంబర్ చెప్తాను, మీరు రాసుకొని మీరు నాకు ఫోన్ చేస్తే ఈ మందు మీ దగ్గరికి పంపిస్తాను. అది మీకు ఇష్టమైతేనే ఫోన్ చేయండి, లేకపోతే ఫోన్ చేయాలని అవసరం లేదు. చేసుకునే మాట అయితే మీరు నాకు ఫోన్ చేస్తే ఎలా చేసుకునేది కూడా చెప్తాను. నేను ఇప్పుడు చెప్పాను కనుక ఈ విధంగానే చెప్తాను. ఎందుకంటే కచ్చపప్పు, మిరియాల పొడి ఏం పెద్ద కష్టమేం కాదు. చాలా జాగ్రత్తగా మరి చేసుకోవాలి కనుక కచ్చపప్పు, ఆవు నెయ్యిలో శుద్ధి చేసుకోవాలా. మిరియాలు కొంచెం వేయించుకుంటే సరిపోద్ది. లేదు ఇంకా మీకు బలంగా కావాలంటే సున్నపు తేటలో ఒక రోజు నానేసుకొని ఎండబెట్టుకొని పొడి చేసుకున్నా పరిశుభ్రంగా శుద్ధి అవుతుంది. మరి ఈ మందు కావాలంటే మరి మీరు చేసుకున్నా బాధ లేదు, కావాలంటే నేను మీకు మీ దగ్గర పంపిస్తా. మీరు ఇప్పుడే నాకు ఫోన్ చేయండి. మరి నా నెంబర్ చెబుతాను, రాసుకోండి. 9398632876. మరి ఒక నెంబర్ చెబుతున్నా సిస్టర్లారా, రాసుకోండి. 9494646276. ఈ నెంబర్లు మీరు రాసుకొని మీకు మందు అవసరమైతే మాకు చేయండి. ఈ మందు వాడుతూ ఎలాగుందో మాకు తెలియపరచని మా సిస్టర్లందరికీ మరి ధన్యవాదాలు చెబుతూ ఈ వీడియోని మేము ముగిస్తున్నాం.